మానసికంగా కొట్టిన ఒక వ్యక్తిని కడుపు మీద కొట్టినా ఖచ్చితంగా వాళ్ళు తిరిగి అనుభవిస్తారు. మీరు ఇతరత్ర ఏం కొట్టినా ఏం కాదు. కానీ మానసికంగా కొట్టినా కడుపు మీద కొడితే 100% అనుభవించి తీరుతారు. అది వేణుస్వామి కానీ ఎవడైనా సరే. హత్య చేసిన దానికంటే వేరే డేంజర్. హత్య ఇంకా చాలా, ఎందుకంటే హత్య అనేది విముక్తి సార్. ఒక వ్యక్తి చనిపోయిండు అంటే, మీరైనా నేనైనా చనిపోయినాము అంటే అది విముక్తి, ఈ లోకాల నుండి విముక్తి. దాని తర్వాత ఏమైతుంది, ఎవడు ఏడుస్తాడు, ఎవడు వస్తాడు, మనం దేనితో పెడతారు, నెయ్యితోనా ఇంకా డాల్డాతోనా, అదంతా మనకు అనవసరం, మనం ఏం చూడం కదా. ఆ సచ్చిన మరుక్షణం దుకాణం బంధు, ఫ్రీ లైఫ్. కానీ వాడు ఏం పట్టించుకుంటాడు, వాడు ఏమవుతాడు, వాళ్ళు ఎట్లా బతుకుతారో మనకు అనవసరం. కానీ వాడు చచ్చిపోవడం అనేది ఫ్రీడమ్. కానీ ఉండి అనుభవించడం కష్టం. నేను అనే పాయింట్ ఏంటంటే, ఉండి అనుభవించి మీరు ఆటిజంతో పుట్టిన పిల్లల తల్లిదండ్రుల గురించి అడగండి ఒకసారి, వాళ్ళ జీవితం ఏందో చెప్తారు. అట్లనే వాళ్ళను మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు, సో వాళ్ళ తల్లిదండ్రులను అడగండి, నరకం అంటే ఏందో చెప్తారు. సో దాని బదులు వాళ్ళు పుట్టుకలోనే పోయారు అనుకోండి, సో రిలాక్స్గా ఉంటుంది లైఫ్. సో నేను అనేది ఏంటంటే, ఒక వ్యక్తిని అభివృద్ధిలోకి తెచ్చిన తర్వాత డ్యామేజ్ అనేది ఇట్ ఈస్ వెరీ డేంజరస్.